బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైసీపీ నేత అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు. పట్టాభిపురం ర్యాలీ కేసులో బెయిల్ వచ్చిన మరో పాత కేసులో ఆయనపై పీటీ వారెంట్ జారీ అయినట్లుగా తెలుస్తుంది. 2023లో సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన గాదె వెంకటేశ్వరరావు పెట్టిన ప్రైవేట్ కేసుపై విచారణ జరగనుంది. గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణ చేపట్టనున్నారు. అంబటిని కోర్టులో సత్తెనపల్లి పోలీసులు హాజరుపరచనున్నారు. గత నెల 31 నుంచి ఆయన రిమాండ్లో ఉన్నారు. నేడు కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో బెయిల్ మంజూరైతే అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబుని అయితే కేసులు వెంటాడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదైతే దీనికి సంబంధించి అంబటి రాంబాబుపై వైఎస్ఆర్సీపీ ఏదైతే సంక్రాంతి లక్కీ డా కేసులో మరో పీటీ వారెంట్ అయితే జారీ చేశారు. అయితే పీటీ వారెంట్ జారీ చేసిన గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి ఏదైతే సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డా పేరుతో అయితే వసూళ్లకు పాల్పడినట్టుగా అంబటి రాంబాబుపై ఆరోపణ నేపథ్యం ఉంది. అయితే అప్పటి అంబటి నేతృత్వంలో లక్కీ డ్రా లాటరీ టికెట్లు సపోజ్ టికెట్ కు ₹100 బలవంతంగా అమ్మకాలు జరిపారని చెప్పేసి చేసిన ఉంది. దీని మీదే సచివాలయ వాలంటీర్స్ ద్వారా లాటరీ కొనుగోలు చేసినట్టుగా, అలాగే పెన్షన్ లబ్ధిదారుల నుంచి కూడా 100 మినహాయింపులు ఇచ్చారని కూడా ఆయనపై ఆరోపణ. ఈ నేపథ్యంలోనే 2023లో సంక్రాంతి లక్కీ డ్రా లాటరీ టికెట్ల అమ్మకాలపై సత్తెనపల్లి పిఎస్ లో అయితే జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు నమోదు చేయకపోవడంతో అప్పట్లో కోర్టును ఆశ్రయించారు. అయితే ఏదైతే కోర్టు ఆదేశాలతో మంత్రి అంబటి రాంబాబు 16/1/23 అయితే సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలు అంబటి ఫస్ట్ మనం చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించి చంద్రబాబు నాయుడు అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన కేసులో రిమాండ్ గా ఉన్నారు. రిమాండ్ వారిపై వైద్య కళాశాలకు సంబంధించిన పోలీసుల వాగ్వాదం సంబంధించి కేసులో మళ్ళీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. దానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి సత్తెనపల్లిలో ఈ యొక్క లాటరీ టికెట్ దానికి సంబంధించి కేసు మీద ఈ రోజు నాగేశ్వరరావు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు. ఏపీ శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ లో చూద్దాం.